పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. యెరూషలేము ముట్టడింపబడుట కాంచినప్పుడు దానికి వినాశనము సమీపించినదని గ్రహింపుడు. అప్పుడు యూదయ సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలెను, పట్టణములో ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలెను, వెలుపలనున్నవారు పట్టణములో ప్రవేశింపరాదు. లూకా 21వ అధ్యాయం 20వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యెరూషలేము నాశనం ముందే తెలిసిన ప్రజలు హెచ్చరికను పట్టించుకోలేదు. ఈరోజు వాక్యం పాపం నుండి పారిపో అంటుంటే మనం ఆలస్యం చేస్తున్నాం. హెచ్చరికను నిర్లక్ష్యం చేసిన జీవితం నాశనానికి దగ్గర అవుతుంది. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభు, నీ హెచ్చరికను గ్రహించే జ్ఞానం మాకివ్వుము. పాపం నుండి పారిపోయి నీ ఆశ్రయంలో నిలబడే శక్తిని ప్రసాదించుము తండ్రి. ఈరోజంతయు కూడా మమ్మల్ని మీ రెక్కల కింద దాచుకునండి ప్రభువా. మా పనుల్లో, మా ప్రయాణాల్లో మీరే తోడై ఉండండి. ఈరోజంతయు కూడా మాకు మంచి ఆరోగ్యమును ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.